శుభోదయం. మన కుబేరాలో పవర్ లైన్స్ మొత్తం లాగడం జరుగుతూ ఉంది. హైవే మీద కూడా వెహికల్స్ కంటిన్యూగా వెళ్తూ ఉన్నాయి. మామిడి మొక్కలకి చాలా మొక్కలకి పోతులు వచ్చినాయి, పిందెలు వచ్చినాయి. చాలా ఎక్సలెంట్గా ఫాస్ట్గా డెవలప్మెంట్ జరుగుతున్నాయి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 62 ఎకరాల అప్రూవ్డ్ వెంచర్. ప్రెజెంట్ వరకు 62 ఎకర్స్ అప్రూవ్ అండి. ఇది అప్ టు 120 ఎకర్స్ వరకు వెళ్తుంది మనకి. ఇప్పుడు ఛాన్స్ మిస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఫ్యూచర్లో ఇక్కడ గజం 40,000 50,000 ఇంకా అంతకన్నా ఎక్కువ పెట్టి కొనాల్సిన సిచ్యువేషన్ రాబోతుంది. ఆల్రెడీ మన గోశాల ప్రాజెక్ట్ గురించి మనకు తెలుసు. ఆల్రెడీ అక్కడ 22,000 సేల్ చేసింది. జస్ట్ 2 సంవత్సరాల 5 నెలల టైంలో 40,000కి రీసేల్ జరిగింది ఆ ప్లాట్. ఇది ఇంకా విజయవాడ వెస్ట్ బైపాస్ నేషనల్ హైవే 163G పక్కన ఉన్నాము. ఒక పక్కన మనకి అటు స్టేట్ హైవే 236 ఎంట్రీలో ఉన్నాము. రెండు వైపులా హైవేలు పెట్టుకొని ఇంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీ 62 ఎకర్స్ మనకి 36 విల్లాలు మన కంపెనీ తరఫున కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. 2 స్లాబ్లు అయిపోయినాయి. విత్ ఇన్ 1 ఇయర్లో 2 స్లాబ్లు అయిపోయి 17 విల్లాలు మనం స్టార్ట్ చేసాం 36లో. ఇంత ఫాస్ట్గా డెవలప్మెంట్ చేసే వెంచర్లు ఈ చుట్టుపక్కల కానీ హైదరాబాద్ మార్కెట్లో కానీ ఎక్కడ లేదు. ఇది దృష్టిలో పెట్టుకోండి. ఎప్పుడైనా మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి అనేది అప్రిసియేషన్ ఎంత తొందరగా వస్తుందనేది ఆలోచించుకోవాలి. ఇది చాలా ప్రైమ్ లొకేషన్ అండి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాం. డిమార్ట్ బ్యాక్ సైడ్ ఉన్నాం. రెండు వైపులా నేషనల్ హైవే, ఒకవైపు స్టేట్ హైవే, ఒకవైపు నేషనల్ హైవే ఉంది. ఇట్లాంటి ప్రాజెక్ట్లో కూడా చూసి మళ్ళీ చాలామంది కస్టమర్స్ రేట్ ఎక్కువ అనే ఆలోచనలతో వెళ్ళిపోతూ ఉన్నారు. రేట్ ఎక్కువ అనేది అంటే మనం చేసే వర్క్స్ బట్టి ఉంటుందండి. ఒక సిమెంట్ రోడ్డు తీసుకుంటే 7 ఇంచెస్ హైట్ మనం సిమెంట్ రోడ్డు వేసాము. అలాగే ఈ పార్కింగ్ టైల్సే కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ చూడండి, మొత్తం కాంక్రీట్ వర్క్. డ్రైనేజ్ మొత్తం కాంక్రీట్ వర్క్ చేశారు, కింద బాటంతో సహా కాంక్రీట్ వర్క్. ఈ పోల్ చూడండి ఒకసారి, ఎంత లావుగా పోల్ చూసారా, ఎంత లావుగా ఎంత స్టాండర్డ్గా ఉన్నాయో. ఎక్కడికక్కడ క్వాలిటీ చేసుకుంటూ వెళ్తే కాస్ట్ అనేది అలాగే ఉంటుంది. చుట్టుపక్కల మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఎన్ని చేసుకున్నా కానీ గేడ్ కమిటీకి ఉండే వాల్యూ గేడ్ కమిటీకి ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకోండి. మీరు ఎప్పటిదాకా పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టారో కానీ ఈ కుబేరాలో పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే విత్ ఇన్ 2 to 5 ఇయర్స్లో పెట్టిన దానికన్నా 2 times నుంచి 3 times తీసుకునే స్కోప్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై కస్టమర్స్కి బాగా ఆలోచనలో అవగాహనలో ఉన్నాయి. మన విజయవాడలకి ఇంకా కొంచెం టైం పడుతుంది అనమాట. ఇట్లాంటి హైవేల పక్కన తీసుకుంటే ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కొంచెం టైం పట్టచ్చు. ఇక్కడ కూడా మనకి ఇప్పుడు లిమిటెడ్ ఫ్లాట్స్ అప్ టు మనకి ఒక 20 to 25 ఫ్లాట్స్ మాత్రమే సేల్కి అవైలబిలిటీ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ విత్ ఇన్ 10 daysలో ప్రాజెక్ట్ అనేది సేల్ క్లోజ్ అయిపోతుంది దాదాపుగా. ఇంకెవరైనా ఉంటే ఆలోచించకుండా వచ్చి మీ ఫ్లాట్ మీరు దక్కించుకోండి. థ్యాంక్ యూ.